హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్పెషల్ రెసిపీ ఏమిటో తెలుసా? కొబ్బరి పాలతో చికెన్ పులావ్. ఇదేమిటి చూడడానికి తెల్లగా ఉంది, టేస్ట్ ఏం బాగుంటుంది, స్పైసీగా ఉండదేమో అని అనుకుంటే మీ పొరపాటే. ఈ డిష్ చాలా బాగుంటుంది. కొబ్బరి ఫ్లేవర్తో దానికి తగిన స్పైసెస్తో డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో చూస్తారా? ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం, 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన 1/2 కేజీ చికెన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. బయట అమ్మే పెప్పర్ పౌడర్ ప్యాకెట్స్ కన్నా ఇంట్లోనే ఘాటైన మిరియాలు ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని గంట లేదా అరగంట సేపు మ్యాగ్నేట్ చేయాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరి వేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. కొబ్బరిలో 1 కప్పు నీరు యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక క్లాత్లో వేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. అలా 2 సార్లు చేశాక ఈ విధంగా కొబ్బరి పాలు మనకి రెడీ అవుతాయి. కొబ్బరి చికెన్ పులావ్ కోసం ఒక కుక్కర్లో ఆయిల్ వేసి అందులో బిర్యానీకి సంబంధించిన అన్ని స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, చిన్న జాజికాయ, అనాస్ పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 2 యాలకులు, 1 స్పూన్ సొంపు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవే కాకుండా బిర్యానీకి సంబంధించిన ఏ స్పైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తగిన ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అందులో ఈ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి 2 నిమిషాలు తిప్పాలి. ఇప్పుడు ఈ చికెన్ని చిన్న మంట మీద 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఇవి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టిన 1 గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు తిప్పి అందులో కొబ్బరి పాలను పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటారు కదా. నేను తీసిన కొబ్బరి పాలు 1 గ్లాస్ వచ్చి కొంచెం మిగిలాయి. ఇందులో వాటర్ యాడ్ చేసి ఈ గ్లాస్ కూడా పోసుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈ కోకోనట్ చికెన్ పులావ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో చికెన్ పీసెస్ కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.